హిందీలా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ హీరోయిన్ తోని కలిసి పనిచేస్తున్నాడు అనంటే ఎన్నో పుకార్లు చక్కర్లు కొడతాయి. మళ్ళీ వీటన్నిటికీ తావిచ్చింది స్వయంగా సల్మాన్ ఖానే. ఎందుకనంటే ఆయన గతంలో పనిచేసిన హీరోయిన్లు అందరితోని చాలా మందితోని మస్తుగా అఫైర్లు పెట్టుకొని నడిపించిన ట్రాక్ రికార్డు ఈయన సొంతం అంట. అంతేకాదు ఆయన జనంతో దురుసుగా ఉంటాడని ఇప్పటికే పలు హీరోయిన్లు చెప్పే ప్రయత్నం గిట్లా చేసిరు. మళ్ళీ దీనితోని ఒక రకంగా ప్రతికూలత ఉంటే మరోపక్క ఆయన మంచి మనసు చూసినోళ్ళు, ఆయన ఎంతో గొప్ప ఉన్నోళ్ళు అని కొంతమంది హీరోయిన్లు గిట్లా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా కనబడుతున్నదంట. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరు కలిసి జంటగా నటిస్తున్న సినిమా మురుగదాస్ దర్శకత్వంలో సికిందరు. అయితే ఈ సినిమా కోసం అని చెప్పి రష్మిక సల్మాన్ ఖాన్ మధ్యలో ఎంత వయసు వ్యత్యాసం ఉన్నా కానీ రష్మిక మందన గవి ఏవి పట్టించుకోకుండా రంగంలోకి దిగిందంట అమ్మడు. అయితే ఈ విషయం గురించి సల్మాన్ ఖాన్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఆసక్తికరమైన వ్యాఖ్యలను పంచుకున్నదంట. సల్మాన్ ఖాన్ గొప్ప వ్యక్తి, ఇక ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఆయన చాలా వినయంగా ఉంటాడు. అంతేకాదు మేము ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్లా నేను అనారోగ్యానికి గురైన ఆ సమయంలో నేను షూటింగ్లోనే ఉన్నా. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే ఆయన జట్టుని పిలిపించి ఆరోగ్యకరమైన ఆహారం 7 నీళ్ళు తెప్పించిండు. అంతేకాదు ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాడు. ఆ సమయంలో నా పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపించిండు. అంతేకాదు ఎవరినైనా సరే కానీ ఆయన సొంత మనిషి లెక్క భావిస్తూ ఉంటాడు. ఎంత పెద్ద స్టార్ అయినా కానీ మస్తుగా ఒదిగే వ్యక్తి. ఇక ఆయన దేశంలోనే అతిపెద్ద హీరోలలా ఒకడు అని మస్తుగా పొగడ్తల ప్రశంసలు కురిపించిందంట. ఇక అంతేనా, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు సల్మాన్ ఖాన్ వయసు ఏమో 58, రష్మిక మందన వయసు ఉంటే 28. ఇక దాదాపుగా తండ్రి కూతుర్ల వయసు. మళ్ళీ వీళ్ళిద్దరు జోడి తెర మీద సికిందర్ సినిమాల ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.